హైదరాబాద్ హుసేన్ సాగర్ లో జరిగిన బోటు అగ్ని ప్రమాదంలో 5గురు నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అజయ్ అనే యువకుడు అదృశ్యం కావడంతో అజయ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత మాతకు మహాహారతి ఫ్లడ్స్ తో కలిసి వెళ్లాడు అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది అజయ్ తల్లి. 10 గంటలకు వస్తాను అని చెప్పాడు అని ఆవేదన వ్యక్తం చేసింది. అజయ్ నీళ్లలోకి దూకాడు అని ఫ్రెండ్స్ చెప్పారు అని, అజయ్కి ఈత కూడా వచ్చు అని తెలిపారు తల్లి. హుసేన్ సాగర్ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. క్రాకర్స్ కాల్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయం నుంచి అజయ్ అనే కుర్రాడు మిస్ అయ్యాడు. అజయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హుసేన్ సాగర్ దగ్గర పరిస్థితి గురించి మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగినటువంటి బోటు అగ్ని ప్రమాదానికి సంబంధించి అజయ్ అనే యువకుడు ఇప్పటివరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. అతడు ప్రాణాలతో ఉన్నాడా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాడా అన్న అంశానికి సంబంధించి అతని స్నేహితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైనటువంటి బోటు ప్రస్తుతం బోటు వద్ద మనం ఉన్నాం. ఆ MB2 లుంబిని అనేటువంటి బోటు మనకు కనిపిస్తూ ఉంది. ఈ బోట్ నుంచే అతడు అక్కడ ఒక్కసారిగా నీళ్ళలోకి దిగినట్టుగా స్నేహితులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం సహాయక చర్యలకు సంబంధించి కూడా అక్కడ ఆయనతో పడినటువంటి అతని స్నేహితుల్ని కూడా బోట్లో ఎక్కించుకొని ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ అజయ్ వాటర్లోకి దూకాడన్న అంశానికి సంబంధించి అతని స్నేహితుల్ని మరికొంతమంది కుటుంబ సభ్యుల్ని పోలీసుల దగ్గరుండి NDRFతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు నీళ్ళలోకి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడైతే ఆ యువకుడు నీళ్ళలోకి దూకాడో ఎక్కడ సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలానికి వెళ్తున్నటువంటి బోటు మనం చూస్తున్నాం. ఆ బోట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పటికే 4 నుంచి 5 బోట్లు వాటర్లో కూడా జల్లడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అజయ్ ఆచూకీ కోసం ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడి నుంచి బోటు ఇక్కడ దాకా వచ్చినటువంటి తీరు చూస్తున్నాం. ఒకవైపుగా పూర్తిగా ఒరిగినటువంటి ఈ బోటుకు సంబంధించి సంఘటన స్థలంలో ఉన్నటువంటి ఏదైతే క్రాకర్స్ అమర్చినటువంటి బోటు దగ్గరికి ఈ బోట్లోనే అజయ్తో పాటు అతని స్నేహితులు వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెండ్స్. వీళ్ళు నిన్న నాగారం నుంచి రాత్రి 7:30 ప్రాంతంలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క మహాఆరతి ఇస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలి, లైఫ్ జాకెట్స్ ఇవ్వాలి, ఇలా గజీతగాలను ఏర్పాటు చేయాలి. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు అతని అజయ్తో పాటు కొంతమంది ఇదే బోట్లో ప్రయాణించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైంది. వాళ్ళంతా బయటపడ్డారు కానీ అజయ్ మాత్రం బయట పడలేదు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద నగరంలో హైదరాబాద్ సిటీలో నడిబొడ్డున జరిగినటువంటి ఘటనకు సంబంధించి అధికారులు ఇమీడియట్లీ ఎందుకు అక్కడ సహాయక చర్యలు చేపట్టలేకపోయారు? ఇప్పుడు అంటే సంఘటన జరిగిన తర్వాత 12 గంటల తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు ప్రారంభించారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కారకులైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ అథారిటీకి సంబంధించి GHMC అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోటింగ్ సంబంధించి పర్మిషన్లు ఉన్నాయా, అసలు ఈ క్రాకర్స్ కాల్చడానికి పర్మిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు వాళ్ళు వాటర్లో తీయడానికి అనుమతి ఇచ్చారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి అజయ్ ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం అయితే ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. సంఘటన జరిగినటువంటి బోటు ప్రస్తుతం ఇక్కడే ఉంది. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి. కాబట్టి మరి ఇక్కడే కాలిపోయి నీళ్ళలోకి దునికాడా లేదంటే ఈత రాక చనిపోయాడా, లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లేవా, అసలు ఎలాంటి ప్రికాషన్స్ అధికారులు తీసుకున్నారు తీసుకోలేదన్న అంశాన్ని పూర్తిగా దర్యాప్తు సాగాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.